హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రియేటివ్ వాల్స్. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం కస్టమర్స్ కోసం మేము కొన్ని ఫర్నిచర్ బై చేసాం. సో ఇది ఆన్ టైంలో వెళ్ళడానికి మేము చాలా ట్రై చేస్తున్నాం. ఈ వీడియోలో అవన్నీ మీకు చూపిస్తాను. మేము ప్రతి కస్టమర్కి మేము ఆన్ టైం డెలివరీ చేయడానికి మేము పడే ప్రాసెస్ ఏంటి అనేది మీకు దగ్గరుండి చూపించాలని అనుకున్నాం. సో ఇవన్నీ మేము ఈరోజు ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నాం. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఈ ఒక్క ట్రాలీ, ఇంకొక ట్రాలీ, ఈ 2 ట్రాలీస్ అనేవి ఇప్పుడు మేము షిఫ్ట్ చేయాలి. ఆల్రెడీ 9:30 అవుతుంది. కానీ మాకు అంత టైం లేదు. ఇమీడియట్గా మేము టెక్నీషియన్తో మాట్లాడి అవన్నీ ఫిక్స్ చేయాలి. అండ్ మేము కూడా చేస్తాము కొన్ని వర్క్స్. అవి ఏవైతే ఈజీ ఉన్నాయో అవి టెక్నీషియన్తో చేంజ్ చేస్తాం. సో నేను పోర్టర్ చెక్ చేస్తున్నాను ఎంతవరకు ఫాస్ట్గా వస్తుందో అని. అదొక టైం టేకింగ్ ప్రాసెస్. ఇదంతా ముందే మనము మాట్లాడుకొని చేసుకోవాలని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి పోర్టర్ సహకరించదు. ఈ వీడియోలో అవన్నీ ప్రాసెస్ చూడొచ్చు. ఆల్రెడీ 9:30 అయిపోయింది. అండ్ పోర్టర్ అతనికి కరెక్ట్గా అడ్రస్ అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఆయన ఫస్ట్ గేట్, సెకండ్ గేట్ అని టైం టేకింగ్ అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఈ ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వన్ డే బ్యాక్కి మేము పర్చేస్ చేసాం ఆన్ టైం డెలివరీ కోసం. కొంచెం టైం టేకింగ్ కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్నాం. సో ప్రాసెస్ అంతా టైం టేకింగ్లో ఉంది. మాకేమో పోర్టర్ అనేది యాక్చువల్ టైం కన్నా కొంచెం హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది. అండ్ మీరు చూడొచ్చు, వీఆర్ వెయిటింగ్, డిస్కషన్ నడుస్తుంది అక్కడంతా. అండ్ ఫైనల్గా మేము ఆటో అతనికి కరెక్ట్గా గేట్స్ అనేవి చెప్పగలిగినాం. అండ్ ఆయన కూడా పర్మిషన్స్ అన్నీ తీసుకొని వచ్చేసరికి మాకు 11 అయింది. నైట్ మేము అన్ని కస్టమర్కి రీచ్ అయ్యేటట్టు చేయాలి కాబట్టి ఆ టైంకి టెక్నీషియన్ కూడా అవైలబుల్ లేదు. సో మా టెక్నీషియన్తో మా టీం మెంబర్స్ అందరం కూడా డిస్కస్ చేసి అవన్నీ మెజర్మెంట్స్ కానీ ఏవైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలనేది ఆల్రెడీ అందులో మనకి రాసి ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ మేము ఎన్ష్యూర్ చేసుకుని అవన్నీ లేబులింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్గా మేము అరేంజ్ చేసుకొని వెయిట్ చేస్తూ పేషెంట్లీ అన్ని టైంకి అందేటట్టుగా ప్రతి ఒక్కటి మేము ఫిక్స్ చేయాలని చూస్తున్నాం. అన్నీ ఒక సైడ్ తీసుకుని ప్రతి ఒక్క లెగ్స్ కానీ అక్కడ ఉన్న టేబుల్ అరేంజ్మెంట్ అనేది నీట్గా ఒక కార్డ్బోర్డ్ వేసి అరేంజ్ చేసాము. అండ్ మీరు చూడొచ్చు మా టీం మెంబర్ ఖచ్చితంగా అవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది అన్నీ చూస్తున్నాడు. అండ్ ప్రతి ఒక్క ఫర్నిచర్ టేబుల్ ప్రతి ఒక్కటి లోపలికి తీసుకొచ్చి ఎంతవరకు మనం ఈ స్పేస్ సరిపోతుంది అనేది మెజర్మెంట్ చేస్తున్నాము. అప్పటికి 11:30, 12 వస్తుంది. అండ్ ప్రతి కార్డ్బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము నీట్గా కట్ చేసి కింద వేసాము. సో దట్ ఏదైతే టేబుల్స్ ఉన్నాయో వాటికి స్క్రాచెస్ కాకుండా మా టీం మెంబర్స్ ప్రతిదీ షిఫ్ట్ చేస్తున్నాడు ఈక్వల్లీ. అండ్ మీరు చూడొచ్చు, సో వీడియోలో మీకు కనిపిస్తుంది అన్ని ఫర్నిచర్ పార్ట్స్ అనేవి తీసుకొచ్చేసాము లోపలికి. అప్పటికే 12 అయిపోయింది.
ప్రిపేర్ అయిపోతున్నాం. దాంట్లో ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేయాలనేది స్పేస్ అనేది అక్కడ అంతా క్లీన్‌గా అరేంజ్ చేశాము. అండ్ ఏదైతే కార్డ్‌బోర్డ్స్ అనేవి కట్ చేసి ఫస్ట్ బేస్‌మెంట్ ఏదైతే బాడీ ఉందో ఫర్నిచర్‌కి అది అరేంజ్ చేశాము. అండ్ రివర్స్‌గా మనం ప్లేస్ చేస్తే నీట్‌గా అరేంజ్ చేయొచ్చు అనే ఒక ఐడియాతో అట్లా బేస్‌మెంట్‌గా క్లీన్ చేసి కార్డ్‌బోర్డ్ ఏసి దాని మీద టేబుల్ టాప్ అనేది పెట్టి దాన్ని రీఅరేంజ్ చేస్తున్నాము. సో వీటికి టూల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఎప్పుడు అవైలబుల్ ఉండదు. సో దట్ మనం ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ లేనప్పుడు ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ప్రతిదీ ఆన్ పాయింట్గా మనం ప్లేస్ చేయాలి. సో దట్ ఎక్కడ హోల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ స్క్రూస్ ఫిట్టింగ్ కానీ అది ఎంత డెప్త్ వరకు వెళ్తుంది అనేది చూసుకున్నాక మనం ఫిక్స్ చేస్తే మనకి సో ఇలాంటి వీడియో పార్ట్ 2 కూడా వస్తుంది. ఎంత టైం టేక్ అయింది అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను. మీకు ఏమైనా ఇంటీరియర్స్ కావాలన్నా 2 BHK 3 BHK విల్లా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మేము చేస్తాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు కిందున్న డిస్క్రిప్షన్లో నెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ